భిన్నాభిప్రాయాన్ని వినే ఓపిక ఉండాలి. భిన్నాభిప్రాయం శుద్ధ అబద్ధం కావచ్చు. అసలు ఇవాళ మనం సభ పెట్టిందే ఒక భిన్నాభిప్రాయం మీద. భిన్నాభిప్రాయం శుద్ధ అబద్ధం, భిన్నాభిప్రాయం అశుద్ధం అయినా సరే డాక్టర్ దాన్ని పరీక్ష చేసి దీంట్లో ఇది ఉంది దీంట్లో ఉంది అని చెప్తారు. అశుద్ధాన్ని కూడా శస్త్రచికిత్స చేయవలసి ఉంది. సోదరి మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క అక్షరంతో కూడా నాకు ఏకాభిప్రాయం లేదు. అయినా అధ్యక్షుడిగా ఆమెకు మాట్లాడే హక్కు ఉంది. వోల్టేర్ అని ఫ్రెంచ్ విప్లవ తత్వవేత్త ఒక మాట చెప్పాడు, నీ అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదు, కానీ నీకు అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నదని నిలబడి నేను ప్రాణమైన బలిస్తాను. అది తెలంగాణ స్ఫూర్తి, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఆమె మాటలు అంగీకరించాము. ఆమె మాటలకు ఆమె 5 అంశాలు చెప్పారు. దానికి 2 వక్తలు ఉన్నారు, ఆ వివరం వాళ్ళు మాట్లాడవలసింది. కానీ 5కి సూక్ష్మంగా జవాబులు చెప్తాను. ఇవాళ కాదు, ఉదయలక్ష్మి గారైనా ఉదయలక్ష్మి గారు తెలంగాణ మీద నేను కనీసం 6 పుస్తకాలు రాశాను. ఇక్కడ ఉన్న మిత్రులు కనీసం 10-15 మంది రచయితలు ఉన్నారు. గత 3 సంవత్సరాల్లో 200 పుస్తకాలు వచ్చాయి. ఒక్క పుస్తకమైన చదవండి. ఇవాళ వక్త భాగేష్ గారు ఉన్నారు, తెలంగాణ వికలాంధ్రప్రదేశ్ అని పుస్తకం రాశారు. ఏ ఒక్క పుస్తకం చదివినా మీరు అడిగిన 5 ప్రశ్నలు జవాబు. ఏ ఒక్క పుస్తకం అంటే మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చున్నారు. సాధారణ ప్రజలు ఇది చేయకూడదు. నాయకులు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళకి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి లగడపాటి రాజగోపాల్ మేము ఈ ప్రశ్న అడగం, జేసీ దివాకర్ రెడ్డిని మేము ప్రశ్న అడగం. ఒక సాధారణ మహిళగా మీరు తోటి ప్రజలు ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు, ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత. హైదరాబాద్ నీళ్లు తాగారు కాబట్టి, హైదరాబాద్ మట్టి తిన్నారు కాబట్టి మీకు ఆ ఓపిక లేదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చొని ఈ 5 ప్రశ్నలు ఇప్పుడు ఇక్కడ నేను రాసిన 3 పుస్తకాలు ఒకసారి చదవండి. మీ 5 ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. మీరేం చదవలేదు, మీరు తెలంగాణ గురించి మీకు తెలియదు. మీకు తెలంగాణకు దోపిడీ చేయదలుచుకున్న మీ నాయకులు మీ మెదడులో ఏ విషయం పెడితే ఆ విషయం మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విష బీజాలు మహావృక్షాలు ఉన్నాయి, అది మొదట వదులుకోండి. మీరు వేసిన 5 ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా అధ్యయనం చేయండి. మాకు నా వరకు నేను ఇక్కడ మిగిలిన వాళ్ళు నాకు ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. నా వరకు నేను నా పుస్తకాలు కూడా రాశాను. తెలంగాణ ఆంధ్ర భ్రమలు నిజాలు అని రాసిన పుస్తకం, భ్రమలు అబద్ధాలు నిజాలు. దాంట్లో కూడా చెప్పాను, తెలంగాణ ప్రజలకు కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలతో విభేదం లేదు. అక్కడి ప్రజలైనా ఇక్కడి ప్రజలైనా ఎక్కడైనా ప్రజలు ఒక్కరే. తెలంగాణ వనరులను దోపిడీ చేయడానికి కోస్తాంధ్ర రాయలసీమ పెత్తందారులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా 40ల చివరి నుంచి విశాలాంధ్ర నినాదం ఎత్తుకున్నారు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. 46లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని సుందరయ్య గారు రాసిన దగ్గర నుంచి 56 నవంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదాకా పూర్తిగా కుట్రపూరితంగా తెలంగాణ వనరులను ఆక్రమించడానికి ప్రయత్నం జరిగింది. అందువల్ల దోపిడీదారులు అంటున్నాం. వ్యక్తులను కాదు, కోస్తాంధ్ర పెత్తందారులు. ఆ పెత్తందారులు చేసిన పని వల్ల సాధారణ ప్రజలకు కూడా మేలు జరిగాయి. మా ఉద్యోగాలు కొట్టేశారు, ఉద్యోగాలు ఎవరు వస్తారు? ప్రజలే వచ్చారు. మా నీళ్లు కొట్టేశారు, ఆ నీళ్లు ఎవరికి పోతాయి? రైతులకు పోతాయి. కనుక సాధారణ ప్రజలకు మేలు జరిగింది. అయినా సాధారణ ప్రజలు మేము శత్రువులుగా చూడలేదు. సాధారణ ప్రజలు ఎక్కడైనా ఒకటే. మీ సాధారణ ప్రజలు మీ నాయకులు చేసిన ద్రోహాన్ని మేము మీ సోదరులు అనుకుంటే, మీ సోదరులకు నాయకులు చేసిన ద్రోహాన్ని గుర్తించండి, మీ నాయకుల మీద తిరగబడండి. ఇదే మాట అక్కడ కత్తి పద్మారావు అంటున్నాడు, ఇదే మాట జయాంధ్ర నాయకులు అంటున్నారు. మేము ఒక్కడ మాత్రమే కాదు. మీరు పరిష్కారం గురించి ఆలోచించారు కాబట్టి పరిష్కారం మేము అడిగేది రాష్ట్ర విభజన కాదు. 1 నుంచి 2, 2 నుంచి 1 అని చాలా మాట్లాడారు. మేము అడిగే పరిష్కారం విభజన అని చాలా మంది పొరపాటు అర్థంలో మాట్లాడుతున్నారు. కానీ కలిసి ఉన్నదాన్ని విభజన అంటారు. కలిసి ఎప్పుడూ లేదు. మెర్జర్ జరిగింది, విలీనం జరిగింది. ఇవాళ కావాల్సింది డీమెర్జర్, విలీనాన్ని తిరగదోడడం. ఈ విలీనం అనేది ఒక కుట్రపూరితంగా జరిగింది కాబట్టి విలీనాన్ని రద్దు చేయండి అని అడుగుతున్నాం. కనుక ఇది విభజన కాదు. పరిష్కారం ఏమైనా ఉంటే తెలంగాణకు ఏకైక పరిష్కారం డీమెర్జర్ మాత్రమే. 56లో జరిగిన డీమెర్జర్. ఆ తర్వాత దోపిడీదారులను మమ్మల్ని అనకండి, మమ్మల్ని విమర్శించి తిట్టి వెళ్ళగొట్టకండి. విడిపోతే అన్నదమ్ములాగా విడిపోదాం. చాలా మంచి ఆలోచన. ఆర్ నారాయణమూర్తి గారు నిర్మాత, దర్శకులు, నటులు చాలా సార్లు ఈ మాట అన్నారు, మమ్మల్ని తిట్టకండి.
మిమ్మల్ని పిలుస్తున్నాము మేము బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అన్నాం. అంటే బ్రిటిష్ ప్రజలందరూ తిట్టేనా? బ్రిటిష్ అనేది కూడా వదిలిపెట్టండి. మనల్ని పాలించింది బ్రిటన్ వాడు, తెల్లవాళ్ళు అని తిట్టాం. మిగిలిన 16 దేశాల వాళ్ళకి ఏం సంబంధం లేదు, మనకి ఎప్పుడు రానేలేదు వాళ్ళు. ఎందుకు తెల్లవాళ్ళన్నా? రాజకీయ పరిభాష అట్లా ఉంటుంది. రాజకీయ పరిభాషలో ఏ జాతికి చెందిన దోపిడీదారులు, ఏ జాతికి చెందిన పెట్టుబడిదారులు, ఏ జాతికి చెందిన పీడకులు ఉంటే ఆ జాతి మొత్తం మీద వేస్తారు. జాతిలో సాధారణ ప్రజలు చేయవలసింది ఏమంటే తమ జాతిలోనే ఉన్న పీడకుల మీద వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ కు బ్రిటన్ లో లేబర్ పార్టీ సహకరించింది. బ్రిటన్ ప్రజలు, బ్రిటన్ కార్మిక వర్గం సహకరించి తమ ప్రభుత్వం మీద పోరాడారు. మీరు చేయవలసిన పని, మీరు న్యాయం అనుకుంటే, మీరు సత్యం అనుకుంటే, మీరు తెలంగాణ సోదరులకు అన్యాయం జరిగిందని గుర్తిస్తే మీరు చేయవలసిన పని మా మీద దాడి చేయడం కాదు, మా మీద విమర్శ చేయడం కాదు, మీ నాయకుల మీద విమర్శ. మీ నాయకులు 56లో ఏం చేశారు, 53లో ఏం చేశారు? ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, 1001 ఆధారాలు. 1001 ఆధారాలకు మీ నాయకులను ప్రశ్నించండి, మీరు మమ్మల్ని ప్రశ్నించడం కాదు. ఎందుకు దోపిడీదారులు అంటున్నాము? మేము చాలా మామూలు ప్రశ్న వేస్తున్నది, చాలా సహజ న్యాయ సూత్రాల ప్రశ్న. జనాభా ప్రకారం 42%, విస్తీర్ణం ప్రకారం 40%. సహజ న్యాయ సూత్రం ఏమంటే నీ వాటా, నీ భాగం ఎంతో నీకు అంత రావాలి. ఇది కదా మా 56 నుంచి ఇప్పటిదాకా బడ్జెట్ పత్రాలన్నీ మీ ముందర పెడతాం. నీటిపారుదల సౌకర్యాలు మీ ముందర పెడతాం, విద్యా సౌకర్యాలు మీ ముందర పెడతాం. తెలంగాణకు 40%, 42% కాదు, 20% వచ్చిందా చూపెట్టండి నాకు. మీ అవాదం నేను సిద్ధపడతాను. 20% ఫేర్ షేర్ అంటారు. ఫేర్ షేర్ మాకు దక్కలేదు కాబట్టి మాకు దక్కవలసిన షేర్ను అన్ఫేర్ గా ఇంకోటి దోపిడీ చేసినప్పుడు అది దోపిడీ అవుతుంది, ముమ్మాటికి దోపిడీ అవుతుంది, దోపిడీదారులు అని అంటాం. సరే, ఇది మొట్టమొదటి. 2, లగడపాటి రాజగోపాల్ గారు అనుకుంటాం, లేదా చెరసాని శ్రీనివాస్ గారు ఈ వాదన మొదలుపెట్టారు. 56 డిమేజర్ అంటున్నారు కదా మీరు, అయితే భద్రాచలం మాకు ఇవ్వండి. లేదా ఆ 5 జిల్లాలను, ఈ 3 జిల్లాలను మరాఠవాడ నుంచి, కర్ణాటక నుంచి తీసుకొని కలుపుకోండి. మీరు ఒకసారి చరిత్ర చదవండి. 53 డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటైంది. 55 డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్ తన నివేదిక ఇచ్చింది. ఫజల్ అలీ కమిషన్ ముందర వచ్చిన 3 పరిష్కారాలలో ఒకటి, హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషల ప్రకారం ట్రైఫర్కేట్ చేసి హైదరాబాద్ రాజ్యాన్ని యథాతథంగా ఉంచడం ఒక సూచన. ట్రైఫర్కేట్ చేసి ఆంధ్రతో కలపడం మరొక సూచన. పూర్తిగా యథాతథంగా ఉంచడం మరొక సూచన. మేము కోరుతున్నది ట్రైఫర్కేట్ అయిన హైదరాబాద్లో తెలంగాణ జిల్లా. ఇది ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకారం పూర్తిగా చట్ట సమ్మతం, న్యాయ సమ్మతం. మీరు చెప్పే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం కూడా న్యాయ సమ్మతం. కనుక ఇవాళ మమ్మల్ని మీరు మహారాష్ట్రీయుల మీదకో, కన్నడీయుల మీదకో రెచ్చగొట్టి తద్వారా మీ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయలేరు. ఇది మీ మాట కాదు, మీ వెనక మీకు అందిస్తున్న వాళ్ళ మాట. వాళ్ళ దురుద్దేశం చెప్తున్నాను నేను. మీకు దురుద్దేశం లేదు, ఉండకపోవచ్చు. మీకు ఈ మాట పెట్టిన వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా అనడానికి ఈ మాట అంటున్నారు. కానీ నిజంగా పాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడాలని వాళ్ళ కోరిక ఉందా? నిజంగా ఇది న్యాయమైన కోరిక అనుకుంటున్నారా? కేవలం దీన్ని ఎంత కొట్టడానికి, ఎట్లాగైతే తెలంగాణ అనగానే మాకు రాయలసీమ అని వాళ్ళు అంటారు, కేవలం పోటీ పెట్టడానికి, కేవలం మాది ఎత్త కొట్టడానికి, కేవలం మా న్యాయబద్ధతను పక్కదారి పట్టించడానికి ఎప్పుడైనా ఈ దేశంలో పాలక వర్గాలు అమలు చేసే ఒక క్రీడ కళ ఏమంటే న్యాయాల చర్చ జరిగేటప్పుడు హింసల చర్చ తీసుకొస్తారు, ఇంకో చర్చ తీసుకొస్తారు, మరొకటి సంగతి ఏమిటి అంటారు. దీనిలో న్యాయం, అసలు న్యాయం సంగతి. మీరు దయచేసి విద్యావంతులు, ఈనాడుగా హైదరాబాద్ నీళ్లు గాలి తింటూ ఉన్నారు, మీరు న్యాయం ఆలోచించండి. 3వ ప్రశ్న, ఓటింగ్ అన్నారు. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఒక్కసారి అసెంబ్లీ లైబ్రరీకి వెళ్ళి చూడండి. హైదరాబాద్ అసెంబ్లీ 1952 నుంచి 56 దాకా పనిచేసింది. హైదరాబాద్ అసెంబ్లీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టారు, లేకుండా చేశారు, ఎత్తుకుపోయారు. కానీ ఎమర్జెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మరి ఒక ఆంధ్ర మేధావే కేవీ నారాయణరావు గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదవండి. ఓటింగ్ జరగలేదు ఆయన రాశారు. ఆయన రాసిన మాట చెప్తున్నా. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ పుస్తకంలో అబద్ధం రాసినట్టుగా
ఎస్ఆర్సి మీద, ఎస్ఆర్సి సిఫారసుల మీద కాదు. ఎస్ఆర్సి నివేదిక వచ్చింది కదా, ఇప్పుడు ఏమి తీర్మానం పెట్టలేదు, ఊరికే చర్చ జరిగింది. ఆ చర్చలో 170 మంది సభ్యులు ఉన్నారు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ. 170లో 99 మాత్రమే తెలంగాణ వాళ్ళు. మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణ ఉండాలని ఓటేస్తే ఎంత, ఉండకపోవద్దని ఓటేస్తే అసలు అది లెక్కలో తీసుకోవచ్చునా? ఇంతకీ ఓటింగ్ జరగలేదు. ఏం జరిగింది? కేవీ నారాయణరావు గారు రాసిందే మీకు చదివిపిస్తాను. అంటే ఎన్ని అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి, మీలాంటి అమాయకులు నమ్ముతూ ఉన్నారంటే. విలీనం గురించి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 1955 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగిన చర్చను ప్రస్తావించి శ్రీకృష్ణ కమిషన్ కూడా చేసింది పని. శ్రీకృష్ణ కమిషన్ తప్పుల కడక. శ్రీకృష్ణ కమిషన్లో ఎన్ని తప్పులు ఉన్నాయో రాశాను నేను పుస్తకం. చర్చను ప్రస్తావించి ఆ చర్చలో అనుకూలంగా మాట్లాడిన వారి సంఖ్య, వ్యతిరేకంగా మాట్లాడిన వారి సంఖ్య అంటూ ఈ కమిటీ రాసింది. జరిగినది చర్చ మాత్రమే, ఓటింగ్ జరగలేదు. ఓటింగ్ జరిగినప్పుడే ఎవరు ఇటు అన్నారు, ఎవరు అటు అన్నారు అని పడుతుంది. ఊరికే మాట్లాడారు, అందరూ ఉపన్యాసాలు చేశారు. ఉపన్యాసాలు చేసినప్పుడు ఉపన్యాసంలో నేను అనేక విషయాలు మాట్లాడవచ్చు. ఓటు వేసినప్పుడు మాత్రమే ఏ బీసీ ఉంటుంది. ఏకి వేస్తావో బీకి వేస్తావో తెలుస్తుంది. ఓటింగే జరగలేదు కనుక ఈయన లగడపాటి కానీ లేదా ఇప్పుడు పరకాల ప్రభాకర్ కానీ ఈ 101 అబద్ధాల్లో కానీ చెప్తూ ఉన్నట్టుగా తెలంగాణ ప్రజలు కోరిన మేరకే, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ కోరిన మేరకే ఆంధ్రప్రదేశ్ జరిగింది అనేది పచ్చి అబద్ధం. సోనియా గాంధీ డిసెంబర్ 9న, సోనియా గాంధీ ఇవాళ నిర్ణయాధికార స్థానంలో ఉంది కాబట్టి సోనియా గాంధీ 2004లో కరీంనగర్ సభలో బహిరంగంగా ప్రజల ముందు వాగ్దానం చేసింది కాబట్టి 2004 యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో రాశారు కాబట్టి ఆమె యూపీఏ చైర్పర్సన్ కాబట్టి ఆమె ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె నిలబెట్టుకుంటుందా లేదా అని అడుగుతున్నాం. ఆమె వల్ల మాత్రమే తెలంగాణ వస్తుందని కాదు, ఆమె నిర్ణయాధికారంలో ఉన్నందువల్ల డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయాలి అనేది మాది. కానీ సోనియా గాంధీ చెప్పిన మాట సోనియా గాంధీ చెప్పింది కాబట్టి సోనియా గాంధీ అనేక అబద్ధాలు ఆడుతుంది. 3 తరాలని కేసీఆర్ అన్నాడు, నిజానికి 4 తరాలు గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. 1938లో మా తెలంగాణ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూ మాకు సంస్థ కావాలి, సంస్థ పెట్టవయా అంటే స్వయంగా నిజాం గారి ప్రధానమంత్రికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఉత్తరం రాశారు. మా హరిపుర కాంగ్రెస్ తీర్మానం ప్రకారం సంస్థానాలలో మేము కాంగ్రెస్ పెట్టము, సంస్థానాలలో మేము ప్రజా ఉద్యమం చేయము, మీ దాన్ని మీరు చావండి అని మమ్మల్ని వదిలేశారు. అయినా మేము సంస్థ పెట్టుకొని ఆంధ్ర మహాసభని పెట్టుకుంటే ఆ సంస్థ బలపడుతుంటే 44లో ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని చీల్చింది. దాన్ని చీల్చి ఆంధ్ర మహాసభకు బలం లేకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. కనుక కాంగ్రెస్ చేసిన ద్రోహం మాకు తెలియక కాదు, సోనియా గాంధీ చేయబోయే ద్రోహం మాకు తెలియక కాదు. ఒక న్యాయబద్ధమైన డిమాండ్ అడుగుతున్నాం కాబట్టి, ఒక రాజ్యాంగబద్ధమైన డిమాండ్ అడుగుతున్నాం కాబట్టి, ఒక చారిత్రక డిమాండ్ అడుగుతున్నాం కాబట్టి ఇంతకు మేము సహజ న్యాయ సూత్రాల ప్రకారం కలిసి ఉంటే మా వాట మాకు ఇవ్వండి, లేకపోతే డీమేర్జర్ చేయండి. ఇది మేము. అందువల్ల సోనియా గాంధీ గురించి కాదు, హైదరాబాద్ లేకుండా మిమ్మల్ని కలిసి ఉన్నామని అడగడం లేదు. హైదరాబాద్ ఎక్కడిదండి? హైదరాబాద్ ఎవరిదండి? 1591లో హైదరాబాద్ ఏర్పడింది. ఆనాటికి కోస్తాంధ్ర, రాయలసీమ హైదరాబాద్ రాజ్యంలోనే, గోల్కొండ రాజ్యంలోనే ఉండేది. ఆనాటికి హైదరాబాద్ నగరంగా గోల్కొండ రాజధాని. హైదరాబాద్ ఒక శివారు నగరం, అది కూడా బిడారులో వచ్చే ఆగే నగరం, అంతకన్నా పెద్దది కాదు. 1791 కదా, 1660 నుంచి మొదలు 1760 నుంచి మొదలుపెట్టి 1800 వరకు ఆ ప్రాంతాలు ఇచ్చేసింది గోల్కొండ రాజ్యం. ఈ మధ్యలో 1680 నుంచి 1724 వరకు రాజధాని ఔరంగాబాద్ మారిపోయింది. కాబట్టి హైదరాబాద్